హాయ్ హలో గైస్, ఈరోజు వచ్చేసైతే పికర్స్ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలైతే నేనైతే ఫుల్ ట్యూటోరియల్ ఇస్తా. సో హెయిర్ స్టైల్ ఎడిటింగ్ అండ్ ఫేస్ వైట్ ఎడిటింగ్ ఎలా చేయాలైతే నేను పికర్స్లో ఎడిటింగ్ అయితే ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ముందుగా మీతో పికర్స్ అనే అప్లికేషన్ ఉండాలి, లేకపోతే ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో పికర్స్ అనే యాప్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలాగ ఉంటుంది. సో ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఫోటో క్లిక్ చేసుకోండి. సో ఎడిట్ ఫోటో క్లిక్ చేసిన తర్వాత సో నేనైతే బ్యాక్గ్రౌండ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో బ్యాక్గ్రౌండ్ అయితే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో వచ్చేసి సో ఫోటో అయితే ఇలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత సో కట్అవుట్ ఆప్షన్ ఫ్రెండ్స్, కట్అవుట్ ఆప్షన్ క్లిక్ చేసి అవుట్లైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అవుట్లైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇలా అయితే కట్ చేసేయండి. సో బ్రష్ మీద క్లిక్ చేసుకొని ఇలా అయితే పళ్ళు ఎక్కడిన చోట ఇలా అయితే బ్రష్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి ఫ్రెండ్స్. మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి న్యాచురల్ బ్యాక్గ్రౌండ్. సో ఇలా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత సో ఏడైతే పోలేదో ఆడైతే మనం ఇట్లా మరి ఆప్షన్ క్లిక్ చేసుకొని ఎరేజర్ సింబల్ మీద సో ఇలా అయితే ఎరేజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా ఎరేజ్ చేసిన తర్వాత సో ఫోటో సైజ్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో ఎరేజ్ చేసిన తర్వాత ఎరేజ్ అయితే అంతా అయిపోయింది. సో ఫోటో అయితే ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఎరేజర్ సింబల్ అయితే సో ఇలా పోయిన కాడ ఇట్లా బ్రష్ చేయండి ఫ్రెండ్స్. సో రావడం లేదు, సో ముందునే కట్ చేసాం కాబట్టి రాదు. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైజ్ అయితే ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో సైజ్ ఇలా పెట్టుకున్న తర్వాత సో టిక్ మార్క్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసి సో రీటచ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. రీటచ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని స్కిన్ టోన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. స్కిన్ టోన్ సెలెక్ట్ చేసుకొని సో సెకండ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ కలర్ సెలెక్ట్ చేసుకొని సో ఫేస్ అయితే ఇలా వైట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫేస్ ఇలా వైట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని సో బ్లాక్ ఉన్న కడగానే ఇలా బ్లాక్ ఉన్న కడగానే ఫ్రెండ్స్ ఇలా కలర్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో కలర్ యాడ్ చేసిన తర్వాత ఏదైతే యాడ్ చేయలేదో ఆడ యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో కలర్ అయితే ఫేస్ కలర్ అయితే ఇలా చేసిన తర్వాత సో ఫేస్ కలర్ అయితే అంతే. ఫేస్ కలర్ అయితే అంతే ఇచ్చేసాం. సో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసి సో ఎయిర్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఎయిర్ కలర్ సెలెక్ట్ చేసుకొని సో బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్లాక్ సెలెక్ట్ చేసుకొని కలర్ అయితే ఇలా సైజ్ పెట్టుకోండి సార్ ఫ్రెండ్స్. అమౌంట్ వచ్చేసి 32 పెట్టుకొని, సాచురేషన్ వచ్చేసి 58 పెట్టుకోండి ఫ్రెండ్స్. సో టిక్ మార్క్ ఇచ్చేసండి.
టిక్ మార్క్ ఇచ్చేసి సో మరి టిక్ మార్క్ ఇచ్చేసి సో డ్రాన్ ఆప్షన్ ఫ్రెండ్స్, డ్రాన్ ఆప్షన్ క్లిక్ చేసి మరి డ్రాన్ ఆప్షన్ రండి ఫ్రెండ్స్. డ్రాన్ ఆప్షన్కి వచ్చేసిన తర్వాత సో పైన 3 డాట్స్ ఉంది ఫ్రెండ్స్, 3 డాట్స్ క్లిక్ చేసుకొని సేవ్ ఫోటో క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ ఫోటో క్లిక్ చేసుకొని సో మోర్ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మోర్ ఆప్షన్స్లోకి రండి. సో ఆటోడెస్క్ అయితే రండి ఫ్రెండ్స్. ఆటోడెస్క్ ఆప్షన్ యాప్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేకుంటే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో మనం హెయిర్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి సో థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సో ఈ బ్రష్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్ ఆప్షన్ సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్, సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సైజ్ అయితే ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే పెట్టుకోండి మీరు. ఇలా పెట్టుకున్న తర్వాత సో ఇలా అయితే జూమ్ చేసి సో కలర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, బ్లాక్ కలర్. సో ఇలా అయితే వేసేయండి ఫ్రెండ్స్. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇదైతే త్రీ లైన్స్ ఉంటుంది, పైన 3 లైన్స్ సెలెక్ట్ చేసుకొని షేర్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఆధార్స్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఆధార్ ఆప్షన్ క్లిక్ చేసుకొని లైట్ రూమ్ అప్లికేషన్లోకి పంపేయండి ఫ్రెండ్స్. సో లైట్ రూమ్ అప్లికేషన్ అయితే పోయింది. సో లైట్ రూమ్ అప్లికేషన్ షేర్ చేసిన తర్వాత లైట్ రూమ్ ఓపెన్ చేయండి. సో లైట్ రూమ్ ఓపెన్ చేసి సో ఫోటో అయితే షేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఫోటో షేర్ చేసుకున్న తర్వాత సో లైటింగ్ ఆప్షన్లోకి రండి. లైటింగ్ ఆప్షన్లోకి వచ్చేసి సో ఫస్ట్ లైన్ వచ్చేసి ఇటు ఇంక్లూడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ లైన్ వచ్చేసి కానీ కాంట్రాస్ట్ 10 పెట్టుకోండి. హైలైట్స్ వచ్చేసి 14, షాడో వచ్చేసి -7 పెట్టుకోండి ఫ్రెండ్స్. వైట్ వచ్చేసి ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. బ్లాక్ వచ్చేసి -9. సో ఇలా అయితే పెట్టుకోండి మీరు. సో ఇలా పెట్టుకున్న తర్వాత మరి కలర్ ఆప్షన్లోకి వచ్చి సో ఇదైతే ఇలా పెంచండి ఫ్రెండ్స్. విబ్రెన్స్ వచ్చేసి 11 పెట్టుకోండి. సో సాచురేషన్ వచ్చి 14 పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇలా పెట్టుకున్న తర్వాత సో మిక్స్ అనే ఆప్షన్ ఫ్రెండ్స్, మిక్స్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కలర్ ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్, మైనస్ పెట్టుకోండి. ఫస్ట్ లైన్ వచ్చేసి సెకండ్ లైన్ వచ్చేసి ఇలా పెట్టుకోండి. సో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఆరెంజ్. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇలా అయితే ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్ 59. సో సాచురేషన్ వచ్చేసి మైనస్ పెట్టుకోండి ఇలా. సో -28 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మరి ఇలా పెట్టుకోండి, సైజ్ అయితే ఇలా పెట్టుకోండి అన్ని. సో మరి ఇప్పుడు గ్రీన్, సో గ్రీన్ సేమ్ గ్రీన్ కూడా ఇలా పెట్టుకోండి. సైజ్ వచ్చేసి సో ఇలా పెట్టుకోండి. సో ఇదైతే బ్లూ ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ బ్లూ వచ్చేసి ఇలా పెట్టుకోండి. సో ఈ బ్లూ వచ్చేసి ఇలా పెట్టుకోండి. సో డన్ ఆప్షన్ క్లిక్ చేసి డన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ రండి ఫ్రెండ్స్. టెక్స్చర్ ఆప్షన్ వచ్చేసి -57 పెట్టుకోండి. క్లారిటీ వచ్చేసి 24 పెట్టుకోండి. డిహెచ్ వచ్చేసి ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. విడ్నైట్ ఆప్షన్ వచ్చేసి క్లిక్ ఇలా పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత డీటెయిల్స్ వచ్చేసి స్పారింగ్ ఇలా సైజ్ పెంచుకోండి. సో నాయిస్ రెడికేషన్ కానీ ఇలా సైజ్ అయితే పెంచుకోండి ఫ్రెండ్స్. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత
సో కాంట్రాక్ట్, సో డెడికేషన్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని సో ఫోటో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంతే ఫోటో. సో ఫోటో అయితే సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్.